హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఉసిరికాయలు ఉంటాయి కదా, అందులో సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని, మిక్సీ వేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 ఇయర్ దాకా నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే పచ్చడి తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. చిటికెడు మెంతిపొడి వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు 2 వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అలాగే 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చడి మొత్తం తాలింపులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఉసిరికాయ నిల్వ పచ్చడి అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ. ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.